అది మీ వన్స్ మోర్లో చూశాను నేను. ప్లేట్ భోజనం, ఫుల్ మీల్స్, హాఫ్ మీల్స్. ముందు అసలు అర్థం కాదు అసలు ఏంది ఇది 2-3 సార్లు విన్న తర్వాత కరెక్టే కదా. అవును, వాడు ఎంత పెడితే అంత తినాలి ప్లేట్ మీల్స్ అంటే. అంతే, అతను ఏం చేయడో అది తీసుకోవాలి మనం. అంతే. ఫుల్ మీల్స్ అంటే అది కొంచెం విస్తృతంగా ఉంటుంది, తినగలిగినంత పెడతా. ఇలాంటివి ఏమన్నా ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్ సంఘటనలు? ఇంకా అలాంటివి అంటే దాదాపు ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చెప్తూనే ఉన్నాం. 36 ఏళ్ల క్రితం సినిమా అంటే టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో దాదాపు అందరినీ చేశాడు, అందరూ చెప్పారు శివ గురించి, శివలో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఒకే విషయం రామ్ గోపాల్ వర్మకి ఒకలా గుర్తుంటుంది, కృష్ణవంశీకి ఒకలా గుర్తుంటుంది, ఉత్తేజ్కి ఒకలా, తేజాలకు నాకు ఒకలా గుర్తుంటుంది. అంటే మీ దృక్కోణాన్ని బట్టి ఉంటుంది మార్పు. నేను ఏదైతే చెప్తున్నానో ఇదే నిజం అని నేను నమ్ముతా ఉంటా. దీనిలో ఇంకో యాంగిల్, ఇప్పుడు చిన్నాకి నాకు అప్పుడప్పుడు చిన్న వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. అతను ఆడిషన్కి వచ్చాడు, ఈ రూమ్లో మనం ముగ్గురే ఉన్నాం, నేను, నాగేశ్వరరావు, మీరు. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చినా కూడా మేము ఆడిషన్ చేస్తున్నాం, మీరు యాక్టింగ్ చేస్తున్నాం అనేది ఉండకూడదు, అంత న్యాచురల్గా రియలిస్టిక్గా నాకు కావాలి అని. చేస్తారా అంటే రాము ఈ సీట్లో ఉంటే నేను ఇక్కడ ఉంటే ఎదురుగా చిన్న ఉండేవాడు. ఓకే చేస్తానండి నేను. సరే ఇక్కడే కూర్చుని చేయాలా పక్క చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం అన్నాడు. వెళ్ళి ఆ మూలను కూర్చున్నాడు. ఆ మూలను కూర్చొని అది కాదు రాదా, నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లేదు, మరి ఏం చేద్దామంటే అని ఇలా రాళ్ళు వేస్తూ చెరువులో మాట్లాడుతున్నాడు. ఫెంటాస్టిక్ అని అన్నాడు. తను బయటికి పంపించి నేను అన్నాను ఆ చెరువు ఆ నీళ్ళు అరేంజ్ చేస్తే అతను యాక్టింగ్ చేస్తాడు, ఒక చెరువు ఒడ్డున ఒక గంప నీళ్ళు రాళ్ళు తీసుకెళ్తే చేస్తాడంటే. ఇప్పుడు చిన్నాకి దీని మీద అభిప్రాయం అంటే దీని తర్వాత నేను ఇంకో 3 ఎమోషనల్ సీన్స్ చేశానంటే అవన్నీ చూసి రాము ఓకే చేశాడంటే అంటాడు, ఆయన చెప్తాడు. నాకు అది గుర్తులేదు. ఇంకోటి ఏంటి, అతను ఇప్పుడు చెప్తున్న యాక్టింగ్ ఏదైతే చేసి నాకు చూపిస్తున్నాడో చాలా ఓవర్ మెలో డ్రామా ఉంటుంది. అంత చూస్తే అసలు భరించలేడు ఈయన, ఖచ్చితంగా వద్దంటాడు. మరి చిన్న ఇది జరిగిందండి అని చెప్తున్నాడు, నేను జరగలేదండి అంటున్నా. మేమిద్దరమే మళ్ళీ మాకు ఒకళ్ళకొకళ్ళకి సానుకూల ఇదే ఉంది, వైబ్స్, నెగిటివిటీ లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. మరి ఇప్పుడు చిన్న చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? ఈ రెండు రాముకు గుర్తుండవు, అంత గుర్తుపెట్టుకునే ఇది కూడా ఉండదు కదా. ఎందుకంటే చిన్నకి ఇంపార్టెంట్, చిన్నకి గుర్తుంటుంది, నాకు తక్కువ ఇంపార్టెంట్. చిన్నాని వద్దన్నా నేను కాబట్టి కొంత గుర్తుంటుంది. రాముకి ఈ 2 సంఘటనలు గుర్తుండకపోవచ్చు, వద్దన్నాడు నేను పెట్టుకున్నాను అనే విషయం గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన తాలూకు ఒక డైరెక్టర్ కోణం, ఇగో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సార్ ఈ శివ సినిమాకు ఏదైనా పర్టికులర్ సినిమా ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఏం కాదు, బ్రూస్లీ సినిమాలు. అంటే ఆయన కథ రాసుకునేటప్పుడు చాలా సినిమాలు ఆయన ఫీల్ అయ్యి, అర్జున్, బ్రూస్లీ సినిమాలు, ఎంటర్ ది డ్రాగన్, ఇలాంటివన్నీ పెట్టుకుని ఆయన రాసుకున్నాడు. కథ కూడా కథగా పెద్దగా ఏముంది కదా, గొప్ప కథ ఏం కాదు అది. ఒక మామూలు కాలేజీ స్టూడెంట్, అక్కడున్న పరిస్థితులు, తను ఎదుర్కొన్న వీటన్నిటికి ఒక తను కూడా గుండాగా మారాడు. శివ రాకముందు వచ్చాయి అలాంటి చాలా వచ్చాయి, వచ్చిన తర్వాత కూడా చాలా వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి, వస్తూనే ఉన్నాయి. అది ఎట్లంటే అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ సినిమా చూసిన తర్వాత ఈ రామ్ గోపాల్ వర్మ డైరెక్షను దానికి నేను పోల్చుకున్నాను. నేను చలం మైదానం నేను కూడా చదివాను. సెలయేరు అలా పారుతూ ఉంటుంది, దాంట్లో రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కనపడతా ఉంటాయి, అదేనా? అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, దాని తర్వాత చాలా గొప్ప సినిమాలు వచ్చినా కూడా ఆ స్మెల్ 36 years అయినా కూడా ఆ స్మెల్ ఇంకా ఉండనే ఉంది. శుభాట్ అనే ఒక వైబ్రేషన్, సైకిల్ చైను. అవును, ఎస్వి కృష్ణారెడ్డి ఆ సైకిల్ చైన్ మీద ఒక పాటనే పెట్టాడు, ఈ సైకిల్ చైన్ చూసి బుల్లెమ్మ అని. అంటే ఒక పాటకు కారణం అయిపోయింది ఆ దృశ్యం. అవును, ఇది ఈ సీన్ ఎక్కడన్నా అడాప్టెడే సార్ ఇది ఎనీ హాలీవుడ్ మూవీస్ అట్లా? లేదు, హాలీవుడ్ లేదు, అది స్ట్రైట్గా దీనికోసం అనుకున్నదే. అంటే అతనికి ఒక వెపన్ కావాలి, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకేం లేదు, ఆ చైన్ తెంపితే ఎలా ఉంటుంది ఆలోచన. ముందు రోజు దానికి ముందు రోజు వచ్చింది, ఇలా అనుకుంటూ నెక్స్ట్ డే షూటింగ్ అనుకొని దాన్ని ఓకే చేసి అదే తీసాం. సార్ ఇంకొక విషయానికి వస్తే, శివ సినిమా అనే ఒక వీరోచితమైన సినిమా, ఒక
అంటే అందరి రోమాలు నిక్కపరుచుకునే అంత ఉండేది సినిమా. దాంట్లో పెద్ద కామెడీ, హీరోచితమా వీరోచితమా? వీరోచితం. దాంట్లో కామెడీ కూడా లేదు, లేదు, ఒక్క సీన్ కూడా లేదు కామెడీ. సరే, దాని రీజన్స్ దానికి ఉంటాయి, ఎందుకు పెట్టలేదు అనేది డైరెక్టర్ భరణి రాశాడు కామెడీ, రాశాడు. అన్ని తీసి పక్కన పెట్టేసి సీరియస్గా ఉన్నాయి మాత్రమే ఉంచేసి ఈయన సంభాషణలో రాశాడు కదా సార్. అవును. దాంతోపాటు అక్కడక్కడ మామూలుగానే భరణి గారు కొంచెం అవును పంచి వేస్తుంటారు. అవేమీ లేవు, వద్దు నాకు ఈ సినిమా. మరి సినిమా ఏముందా అంటే అక్కర్లేదు, నాకు సినిమా అవే కావాలి, ఒక్క పంచి కూడా వద్దు. అదే సార్, ఆ సినిమా వచ్చిన తర్వాత ప్యారలల్గా అలాంటి సినిమాని తీయాలి. ఆయన కానీ మీరు కానీ ఆయన మీకు అవకాశం ఇచ్చి మీతో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఎందుకు తీయించారు? అది బేసిక్ నా నేచర్. అది నేను చాలామంది దగ్గర పనిచేశాను, సిఎస్ రావు గారి దగ్గర, క్రాంతి కుమార్ గారు, విజయనిర్మల గారు, ఎవరి దగ్గర పనిచేసినా నా ఇన్బిల్ట్ క్వాలిటీ నాకు ఉంటుంది. నాకు హ్యూమర్ ఇష్టం. సో నేను తనతో మాట్లాడేటప్పుడు కూడా తను నాకున్న హ్యూమర్ సెన్స్ని ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు. సో అలాంటి సినిమా చేద్దామని నేను అనుకున్నాను. తను కూడా నాకు అలాంటి ఇదే ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. అంటే ఈ సినిమా కంప్లీట్ కాకముందేమన్నా చెప్పారా సార్? వేరే ఒక లైన్ ఏదో చెప్పాను, సౌధా అనే ఒక హిందీ సినిమా, దాన్ని బేస్ చేసుకుని చేద్దాం ఎలాగంటే అది ఓకే, ముందు ఇది చూడండి అని ఇంకొక సినిమా రూత్లెస్ పీపుల్. సార్, ఈ శివ సినిమాను ఆపేస్తే దానికి ముందు మీరు చాలా సినిమాలు చేశారు. ఒక 7-8 ఏళ్ళు అయితే సార్ వచ్చి మీరు 8 ఏళ్ళు 80 నుంచి నేను చేశాను అసిస్టెంట్. వాళ్ళెవరు మనం దర్శకుని చేద్దామని ఎవరైనా మాట ఇవ్వడం కానీ, లేకుంటే ఆ కోణంలో దశ దాకా రాలేదు. ఏ సినిమాకి ఆ సినిమా వరకు బాగా పనిచేయడం, అది అయిపోయిన తర్వాత వేరే నెక్స్ట్ ఇంకో 2-3 సినిమాలు నన్ను పిలిచే అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి, దేనికో దానికి వెళ్ళేవాడిని. సో డైరెక్షన్ ప్రయత్నాలు చేద్దామని నేను అనుకోలేదు, వాళ్ళు ఎవరికి కూడా అనిపించలేదు. మీకెందుకు అనిపించలేదు సార్? ఇప్పుడు మీ అన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు మీ చేతిలో నుంచి నడుచుంటాయి. ఇప్పుడు శివ సినిమాకి వస్తే ఆయనకు కొత్త, ఏదో అన్ని విషయాలు కొత్త, టేకింగ్ ఏదో మైండ్లో ఉంటుంది, స్క్రిప్ట్ ఇట్లా కథను ఇట్లా నడపాలి, ఈ షార్ట్ ఇటు తీయాలి, ఈ షార్ట్ ఇటు తీయాలని అనే నాలెడ్జే ఉంటుంది. కానీ ఆర్టిస్టులు ఎవరు సెలెక్ట్ చేశారు? ఆయన సెలెక్ట్ చేశాడా, మీరు సెలెక్ట్ చేశారా? అంటే మెయిన్ హీరోయిన్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అది అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కాబట్టి రఘువరన్ పేరు నేను చెప్పేసరికి తన మైండ్లో ఆ పేరు ఉందని తెలిసింది నాకు. నేను రఘువరన్ సినిమా అంతకుముందు పసివాడి ప్రాణం తమిళ్ వెర్షన్, అది మెడ్రాస్లో 2 సార్లు చూశాను. ఈరోజు నైట్ చూశాను, మళ్ళీ రేపు నైట్ చూశాను. అద్భుతంగా చేశాడు తను. అతని పేరు చెబుదాం అనుకుంటే నేను చెప్పిన వెంటనే నేను ఇదే పేరు నేను కూడా అనుకున్నాను అన్నాడు. అలా రఘువర్ణం. మిగతా అందరు క్యాస్టింగ్ అందరు కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరు వద్దు అనుకున్నాం. ఆ సినిమాలో తెలిసిన వాళ్ళు మీకు ఎవరంటే మురళీమోహన్ గారు, గొల్లపూడి మారుతిరావు గారు, కోట శ్రీనివాసరావు, ఇది కాకుండా సాయి చంద్ ఒక వేషం, మిగతా అందరు కొత్త వాళ్ళే. సో వీళ్ళందరూ మాత్రం ఆడిషన్ మేము ఇద్దరం ఉండేవాళ్ళం. వచ్చిన వాడిని పిలిచి ఆడిషన్ చేసి ఓకే చేసుకున్నవాడు. ఈ తీసుకున్న సీనియర్లను కూడా ఎక్కువ వాడుకోలేదు ఎందుకు సార్? కోట శ్రీనివాసరావుది పెద్దగా ఉండదు, ఎంత కావాలో అంతే వాడుకున్నాం. అదే ఎంత కావాలో. కోట శ్రీనివాసరావు ఉన్నాడు కాబట్టి ఆయన మీద 10 సీన్లు తీసి అప్పటికి కోట శ్రీనివాసరావు మంచి ఫామ్లో ఉన్నాడు. సరే, మనీ సినిమా వచ్చేప్పటికి మనీ సినిమాలో ఇప్పటికీ అది ఏమంటారు పచ్చిగానే ఉంది. అది ఆయన బ్రహ్మానందానికి పాట పెట్టాలనే తాట ఎవరిది సార్ అది? అంటే ట్రాక్తో పాటు ట్రాక్ బాగా వస్తుంది అనిపించి ఒక పాట పెడితే బాగుంటుంది అని అనుకున్నాము. అనుకున్న వెంటనే దానికి రాముకు చెప్తే ఓకే అన్నాడు. శాస్త్రి గారితో చెప్తే ఆయన వారేవా ఏం ఫేసు అని రాశారు. దాన్ని రికార్డింగ్ చేసి అది ట్రాక్ జరుగుతుండగా అనిపించింది ఒక పాట కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్ డ్యూయట్స్ లేవు మనీలో. ఆ సినిమా కూడా భిన్నంగా ఉంటుంది అన్ని సినిమాలకి. అంటే పాటలు ఒక పాటే డ్యూయట్ లాంటిది అసలు లేదు మనీలో. చక్రవర్తికి వీధి పెచ్చగా అది బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఇది ముగ్గురు మీద ఒక పాట ఉంది, లేచిందే లేడికి పరుగు అని. ఇంకో పాట కోట శ్రీనివాసరావు మీద. సో దీని మీద ఒక పాట అనుకున్నాం.